సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఈ మధ్య కాలంలో మోడ్రన్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ ఎక్కువైపోయినాయి. ఒక ఒక 20-30 ఏళ్ళ నుంచో లేదంటే ఒక 15-10 సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా బజ్ క్రియేట్ చేసేసాయి. ఎస్పెషల్లీ కోవిడ్ నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా బజ్ క్రియేట్ చేసేసాయి. ఇప్పుడు వచ్చేటప్పటికే ఈ ఎస్ఐఎఫ్ అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. సరే, ఈ ఎస్ఐఎఫ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మనకున్నటువంటి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ ఏంటంటే పిఎంఎస్. దానికంటే ఇంకొంచెం పైన ఉన్నది ఏంటంటే ఏఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే పర్సన్ ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాడు. సరే, నేను మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాను కదా ఎప్పటి నుంచో, ఇంకేదన్నా కొత్త ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ ట్రై చేద్దామని చెప్పి ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెంచుకొని ఎస్ఐఎఫ్లోకి వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ టికెట్ సైజ్ 10 లక్షలు. సరే, కొద్ది రోజుల పాటు ఎస్ఐఎఫ్లో ఉన్నాడు, ఓ 2-3 ఏళ్ళు ఉన్నాడు అనుకున్నాడు. సరే, మనకి ఇది కాదు, ఇదేముంది 10 లక్షలే కదా, ఇంకొంచెం పెద్ద టికెట్ సైజ్ ఉండే పిఎంఎస్లోకి వెళ్దామని 50 లక్షలు టికెట్ సైజ్ ఉండి పిఎంఎస్లోకి వచ్చాడు. సరే, దాంట్లో ఒక 2-3 ఏళ్ళు ఉన్నాడు. సరే, ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఏం చేశాడంటే, ఏందలబ్బా పిఎంఎస్ మన రేంజ్కి, ఏఎఫ్కి వెళ్ళిపోతాం, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ కదా అని చెప్పి ఏఎఫ్ కన్వర్టెడ్. అంటే మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ అయిన జర్నీ ప్రస్తుతానికి వచ్చి ఏఎఫ్ దగ్గర ఆగి కూర్చున్నాడు. సో ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ నుంచి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూకి మనం ఇలా పోర్ట్ అయ్యేటప్పుడు, ఇలా మైగ్రేట్ అయ్యేటప్పుడు ఈ ఎగ్జిట్ లోడ్లు ఎలా ఉంటాయి, ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి నాకు డీటెయిల్గా చెప్పండి సార్. నాకు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మన రోజు క్లయింట్స్ కూడా ఎలా ఉంటారంటే, రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు, ఆయన దగ్గర ఒక 25 lakhs 30 lakhs దాకా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. సో మేము మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే రివ్యూ చేస్తామో, ఆయన పోర్ట్ఫోలియో అంతా రివ్యూ చేస్తామో, అందులో చాలా నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి. తెలియకుండా చాలా ఫండ్స్లో పెట్టారు, వాటి పర్ఫార్మెన్స్ చూస్తే దగ్గర 10% కూడా లేదు. సో అంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పుడు మనం ఒక అవగాహనతో వస్తాం, ఒక 12% వస్తుంది మనకి, 15% వస్తుందని. కానీ చూస్తే అవుట్ ఆఫ్ 10 ఫండ్స్లో కూడా ఒక 3-4 ఫండ్స్ బాగుండవు. సో వాటన్నిటివి మేము చూస్తే క్యుములేటివ్గా 11 lakhs దాకా వచ్చింది. సరే సార్, ఈ 11 lakhs మీకు పెద్దగా ఏం రిటర్న్స్ రావట్లేదు దాని మీద, ఆ 11 lakhs అక్కడి నుంచి తీసేసి మీరు ఎస్ఐఎఫ్ చేసుకోండి, అది బాగుంటుంది అని సజెస్ట్ చేసాం అనుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎస్ఐఎఫ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్ నేను రీసెంట్గా మొదలుపెట్టానండి, ఇంకొక 2 months అయితే ఎగ్జిట్ లోడ్ ఉండదు, ఇప్పుడు పెడితే ఇప్పుడు అమాంతం నేను బయట తీస్తే దానికి ఎగ్జిట్ లోడ్ పడుతుంది అంటారు. కొంతమంది ఏంటంటే ట్యాక్స్లు పడతాయి అంటారు. ఈవెన్ మనకి పెద్ద టికెట్ సైజుల్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో నుంచి కూడా ఒక ఆల్మోస్ట్ 80 lakhs దాకా మనకి పూల్ అయింది. సో అంత 50 lakhs తీసి పీఎంఎస్లో పెట్టాలంటే కొంత ట్యాక్స్ పడుతుంది కదా, ఇట్లా ఆలోచిస్తుంటారు అనమాట. సో దానికి ఒక మంచి ఎగ్జాంపుల్తో మీకు చెప్తానండి. రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళాను, నా తెలిసిన బంధువులది. అయితే బయట ఊరి నుంచి మా బాబాయ్ వచ్చాడు. సో మా బాబాయ్ రావడమే లేట్గా వచ్చాడు, 11-11:30కి వచ్చాడు. అయితే వచ్చి రాగానే, ఎరా నాకు కొంచెం ఆకలేస్తుంది, నేను కొంచెం టిఫిన్ తినాల్సిందే అన్నాడు. నేను అన్నాను, బాబాయ్ కొంచెం ఆగు, ఇంకొక అరగంట గంట అయితే భోజనాలు పెడతారు హాయిగా, ఇప్పుడు పెళ్లిలో తాళి కట్టిన తర్వాత భోజనం లేదు, ఆ సెక్షన్ వేరు, ఎందుకంటే చాలా మంది దూరం నుంచి వస్తున్నారు, డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సంబంధం లేకుండా భోజనాలు పెట్టేస్తున్నారు, ఒక అరగంట ఆగు, భోజనం చేద్దుగానే అన్నా. అంటే లేదురా, నాకు కొంచెం బాగా ఆకలిగా ఉంది, తినాల్సిందే అన్నాడు. సరే తీసుకెళ్ళా డైనింగ్ హాల్కి, పెద్ద అడిగాడు, తీసుకెళ్తే ఆ డైనింగ్ హాల్లో ఇంకా టిఫిన్స్ సర్వ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ 500 మంది వస్తారని, కానీ 300 మంది వచ్చారు, ఇంకా చాలా మిగిలినాయి. సరే, అప్పుడు ఒక 2 ఇడ్లీ, ఒక గారె, ఒక టమాటా బాదు తిన్నారు. తిన్నాక అమ్మాయి ఇప్పుడు నాకు బాగానే ఉందిరా అన్నారు. సరే బాబాయ్ అని చెప్పి తీసుకెళ్ళి మండపంలో కూర్చోబెట్టా. సో అప్పుడే 11:30కి అన్నం తిన్నాక ఆకలేదుగా, మళ్ళీ ఒక 2:30కి ఎప్పుడో ఆయనకి ఆకలేసింది, పెద్ద ఆయన అప్పుడు వచ్చింది. అరే నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, భోజనానికి వెళ్దాం అన్నాడు. సో 2:30కి తీసుకొస్తే ఏం లేవు, బజ్జీలు అయిపోయినాయి, రొట్టెలు అయిపోయినాయి, పూరంపూర్లు అయిపోయినాయి, ఆ బిర్యానీ ఉంది, బిర్యానీ కుర్మా లేదు, కుర్మా అయిపోయింది, ముక్కలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అరే పెళ్లికి సాధారణంగా భోజనంకి వస్తాం, అదేంటో అన్నీ అయిపోయినాయి అంటే, అది చెప్పాం కదా బాబాయ్, నువ్వు 12 దాకా అడ్జస్ట్ చేస్తుంటే మంచి వేడి తినేవాడివి, నువ్వేమో టిఫిన్కి చూసావు, భోజనం పోయింది ఇక్కడ. సో అట్లాగేనండి జనరల్గా జరుగుతుంది. బయట మార్కెట్లో మనం ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంటుంది, మహా అయితే 1% ఉంటుంది ఎగ్జిట్ లోడ్, చిన్న పర్సెంట్. అంటే మీకు ఫస్ట్ 6 months లోపల 1% ఎగ్జిట్ లోడ్, 6 months తర్వాత 0.5% ఎగ్జిట్ లోడ్. సో మనం ఇక్కడ ఎగ్జిట్ లోడ్ పడుతుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఎస్ఐఎఫ్లో కానివ్వండి, పిఎంఎస్లో కానివ్వండి, మార్కెట్ పెరిగిపోయి వాటి ఎన్ఏవిస్ ఇంకా ఎక్కువైపోతాయి. మీరు 10 రూపాయలు ఎంటర్ అవ్వాల్సిన ఎస్ఐఎఫ్ రేపు మీరు 13 రూపాయలకి ఎంటర్ అవుతారు.
ఇక్కడ ఎగ్జిట్ లోడ్ కోసం చూసుకుంటే మనం ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అవుతున్నాం. అలాగే టాక్సేషన్ కూడా చూడండి, ఎప్పుడు మనం ట్యాక్స్ కడతామంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో మనకు ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్లోనే 12% ట్యాక్స్ పడుతుంది. అంటే 87 ప్రాఫిట్ మనం తీసుకున్నాం ఆల్రెడీ. సో చాలా మంది పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇక్కడ కట్టాల్సి వస్తుంది 12.5% మనం ఎక్స్ట్రా కట్టుతున్నాం కదా అని చెప్పి మనకు 10% వచ్చే రిటర్న్లో వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, 14% 15% రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో కానీ అలాగే ఉంటే, ఇంకా దీర్ఘకాలం అందులోనే ఉంటే మనకేమవుతుంటే ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అవుతున్నాం. ఇక్కడ పిఎంఎస్లో కానివ్వండి, ఏఎఫ్లో కానివ్వండి 20% రిటర్న్ ఇస్తున్నాయి. సో మీకు ఇక్కడ ఒక 3% 12% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అది కూడా ప్రాఫిట్లో కట్టాల్సి వస్తుంది. 80% మనదే. సో దీనికోసం ఆలోచించుకుంటూ కూడా చాలా మంది మిస్ అవుతున్నారండి ఒక మంచి మంచి ఆపర్చునిటీస్. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీరు ఎగ్జిట్ లోడ్ గురించి పెద్దగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మీరు ఇక్కడ ఎంతైతే ట్యాక్సెస్ గురించి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మీకు ఇక్కడ 7 lakhs మనం కట్టాం ట్యాక్స్ అనుకుంటాం కానివ్వండి, అక్కడ 7 lakhs మళ్ళీ మీ 1 year జనరేట్ చేయొచ్చు. మోర్ ఓవర్ తర్వాత వచ్చి మీకు ఎక్స్ట్రా ప్రాఫిటే వస్తాయి. సో ఎప్పుడైతే మనం 15%, 12%, 11% రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో కంటే కదా మనకి 18%, 20% రిటర్న్ ఇచ్చే ఆప్షన్స్ ఉంటే వీటి నుంచి మారిపోవడమే బెటర్. సో కాబట్టి ఎప్పుడైనా సరే మర్జ్ అవ్వండి, ఎప్పుడు ఒక చోట ఉండకూడదు అని చెప్తుంటాం మేము జనరల్ క్లయింట్స్ అందరికీ కూడా. సో స్టిక్ ఆన్ అయిపోకండి, కేవలం ఎగ్జిట్ లోడ్స్ని మైండ్లో పెట్టుకొని చూడండి. ట్యాక్స్ అనగానే గుర్తొచ్చింది ఈవెన్ ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా మంది కూడా పెద్ద క్వశ్చన్ అడుగుతారు. సార్ నాకు ఎస్ఐఎఫ్లోకి వెళ్తే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ వస్తుంది, పిఎంఎస్లోకి వెళ్తే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ అనుకుంటారు. ఇక చూడండి ఎప్పుడైనా సరే ఎక్స్పెన్స్ రేషియో అనేది రిటర్న్స్కి ముందే చెప్పేస్తారు. అంటే చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మ్యూచువల్ ఫండ్స్లో 15% రిటర్న్ వచ్చింది అనుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో 15% రిటర్న్ అన్నా, ఎస్ఐఎఫ్లో 18% రిటర్న్ అన్నా, పిఎంఎస్లో 20% రిటర్న్ అన్నా, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ తర్వాత వచ్చాయి. సో మనం దీన్ని ప్రీ అండ్ పోస్ట్ అంటారు అన్నమాట ఎక్స్పెన్స్ రేషియోని. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్స్పెన్స్ రేషియో పోయిన తర్వాత వచ్చినట్టునే 15% మ్యూచువల్ ఫండ్స్లో, అందులో 0.5% అవనియండి, 1.25% అవనియండి. ఆ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత మనం చెప్తున్నాం మ్యూచువల్ ఫండ్స్లో 15 వస్తుంది అని. అలాగే ఎస్ఐఎఫ్లో చూస్తే మీరు 2% ఎక్స్పెన్స్ రేషియో, 1.75% ఎక్స్పెన్స్ రేషియో సంబంధం లేదు. అలా ఎక్స్పెన్స్ రేషియో పోయిన తర్వాతనే 18% రిటర్న్ వస్తుందని చెప్తున్నాం. అలాగే మన పిఎంఎస్లో కూడా, పిఎంఎస్లో ఇప్పుడు సాధారణంగా ఏంటంటే చాలా ఫండ్ హౌసెస్ తగ్గించాయి. సెబీ నుంచి కొత్త రూల్ వచ్చింది, ఎవరైతే వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయో మనకి పిఎంఎస్లో వాళ్ళని తగ్గించండి అని చెప్పినాయి. ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా 2.5 నుంచి కూడా 2.25 చేస్తున్నారు, కొన్ని కంపెనీస్ 2% చేస్తున్నారు. ఎక్స్పెన్స్ రేషియోస్ మీకు రాబోయే రోజుల్లో మనకి పిఎంఎస్ తగ్గబోతున్నాయండి, అదొక మంచి గుడ్ న్యూస్. సో ఇట్లా మనం ఏంటంటే పిఎంఎస్లో చెప్పే 20% రిటర్న్ ఏదైతే ఉందో అది ఎక్స్పెన్స్ రేషియో పోయిన తర్వాత. సో మనం ఇన్వెస్టర్గా మనం చూడాల్సింది ఏంటంటే మన సైడ్ నుంచి నాకు మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 15% వస్తుంది, ఎస్ఐఎఫ్లో 18 వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లో పిఎంఎస్ 20 వస్తుంది. సో ఇక్కడ మనకి పిఎంఎస్లో 20% కనిపిస్తుంది కాబట్టి, ఎక్స్ట్రా కనిపిస్తుంది కాబట్టి దీని మీద వెళ్ళిపోవచ్చు. అయితే నాకు ఒక క్లయింట్ వచ్చారండి, ఆయన 2024లో వచ్చారు. నేను చెప్పాను పిఎంఎస్ చూడండి చాలా బాగుంటుంది, మీకు 20-25% రిటర్న్ గ్యారెంటీగా వస్తుంది, మనకు ఆల్రెడీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది అలా అని చెప్పాను. ఆయన ఏమన్నారంటే 20% అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా వస్తున్నాయి కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఒక మిడ్ క్యాప్లో కూడా నాకు 20% రిటర్న్ వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఒక స్మాల్ క్యాప్లో కూడా 25% రిటర్న్ వస్తుంది, మరి అన్నప్పుడు నేను పిఎంఎస్ రావాలి అంటారు. ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్లో 20% వస్తుంది కరెక్టే, కానీ మీరు తీసుకున్న 50 lakhs తీసుకెళ్ళి ఒక ఫండ్లో పెడుతున్నారా? పెట్టరా. ఎవరు కూడా మొత్తం 50 lakhs తీసుకెళ్ళి ఒక్క మిడ్ క్యాప్లో కానివ్వండి ఒక స్మాల్ క్యాప్లో పెట్టట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మిడ్ క్యాప్లో పెట్టేది ఓన్లీ 5 lakhs. సో మళ్ళీ లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, థీమాటిక్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, మన పిఎస్సి ఫండ్ అని, అలా రకరకాలుగా దాన్ని మొత్తం 50 లక్షలని 50 ఫండ్స్లో పెడుతున్నారు. దానివల్ల ఏం లాభం లేదు. సో ఒక ఫండ్ ఇస్తుంది 20%, కానీ తక్కినవని 12%, 7%, 8% ఇచ్చి ఆన్ యావరేజ్ మొత్తం పోర్ట్ఫోలియో చూస్తే మీకు 12.5% కూడా రిటర్న్ రావట్లేదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటేనండి, ఎక్స్పెన్స్ రేషియో కానివ్వండి, ఎగ్జిట్ లోడ్ కానివ్వండి, ట్యాక్స్లు కానివ్వండి, ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేసి అన్నసరిగా మనం ఒక మంచి రిటర్న్ వచ్చే పిఎంఎస్, ఏఎఫ్, ఎస్ఐఎఫ్ మిస్ కావద్దని చెప్తున్నాను. సో అదండి దీని గురించి. సో మా బాబాయ్ ఎలా అయితే టిఫిన్ పోగొట్టుకుని భోజనం పోగొట్టుకున్నారు, టిఫిన్ కోసం పోగొట్టుకున్నారు, అలా మీరు ట్యాక్స్ కోసం చూసి, అలా ఎగ్జిట్ లోడ్ కోసం చూసి మంచి మ్యారేజ్ భోజనం లాంటి పిఎంఎస్ని, ఏఎఫ్ని పోగొట్టుకొని చెప్తున్నాను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు.